ISR 9 న్యూస్ కి స్వాగతం. హన్మకొండ కాజీపేట దర్గా ఉరుసు ఉత్సవాలు ఈ నెల 31 నుంచి సెప్టెంబర్ 3 వరకు నిర్వహిస్తున్నట్లుగా వరంగల్ పశ్చిమ శాసన సభ్యులు రాజేందర్ రెడ్డి దర్గా పీఠాధిపతి కుస్రో పాషా పేర్కొన్నారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో కాజీపేట దర్గా ఉరుసు ఉత్సవాలపై వరంగల్ పశ్చిమ శాసన సభ్యులు నాయని రాజేందర్ రెడ్డి, నగర మేయర్ గుండు సుధారాణి, కలెక్టర్ ప్రావీణ్య, వరంగల్ నగర కమిషనర్ అశ్విని తానాజీ, వాడకడే చైర్మన్ వెంకట రామరెడ్డిలతో కలిసి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా శాసనసభ్యులు మాట్లాడుతూ ఉత్సవాలను చాలా సీరియస్ గా తీసుకుని ప్రత్యేక శ్రద్ధ పెట్టి సమయాన్ని కేటాయించి నిర్వహించాలన్నారు. అందరూ ఒక టీం గా ఏర్పడి ఎలాంటి పొరపాట్లు జరగకుండా పనులన్నీ త్వరగా పూర్తి చేయాలన్నారు. మేయర్ గుండు సుధారాణి మాట్లాడుతూ ఉరుసు ఉత్సవాల విజయవంతానికి మున్సిపల్ కార్పొరేషన్ సిబ్బంది ఎల్లవేళలా అందుబాటులో ఉండాలన్నారు. హన్మకొండ జిల్లా కలెక్టర్ ప్రావీణ్య మాట్లాడుతూ 25వ తేదీ కల్లా పనులను పూర్తి చేయాలని అధికారులకు ఆదేశించారు. సమావేశంలో కాజీపేట దర్గా పీఠాధిపతి జనాబ్ సయ్యద్ కుస్రో పాషా, డిప్యూటీ మేయర్ రిజ్వాన్ షమీం, మైనారిటీ కమిషన్ మెంబర్ దర్శన్ సింగ్, అదనపు కలెక్టర్ వెంకటరెడ్డి, ఆర్టీఓ వెంకటేశ్వర్లు, జిల్లా మైనారిటీ సంక్షేమ శాఖ అధికారి శ్రీను, సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు. కోవిడ్ తర్వాత కొంత పబ్లిక్ తగ్గింది. ఇప్పుడు ఈ సంవత్సరం మా ఎక్స్పెక్టేషన్ 1 lakh to 1,50,000 ఎక్స్పెక్టేషన్ ఉంది. అది ఫ్లోటింగ్ అవుతూ ఉంటుంది. 3 daysలో అది అవుతుంది. ఇందులో మెయిన్ రోల్ మున్సిపల్ కార్పొరేషన్ది ఉంటుంది. గవర్నమెంట్ కట్టిన బిల్డింగ్స్కి మెయింటెనెన్స్ది ఉంటుంది. టైం తక్కువ ఉన్నది. ఇప్పుడు వరకు ఆ పని చాలు కాలేదు. నెంబర్ 2 లా అండ్ ఆర్డర్ది ఉంటుంది. Number 3 sanitation in the premises of Dargah, letting roads of Dargah, cutting bushes, traffic one way చేస్తారు. బట్పల్లి నుంచి దర్గా వరకు మొత్తం బుషెస్ అది అయిపోయింది. దానికి క్లీనింగ్ ఒకటి ఉంటుంది. డ్రింకింగ్ వాటర్ సప్లై ఒకటి ఉంటుంది ఇంట్లో. ప్లస్ దర్గా స్కూల్, సెంట్ గ్యాబ్రియల్ స్కూల్, మళ్ళా దర్గా వెనక ఉండాల ఒక 40-30 acresకి క్లీన్ చేసి అది పార్కింగ్గా పెడతాం. అది ఆల్రెడీ నిన్న మొన్న సిఏ గారు అది చూశారు. అది ఒకటి క్లీన్ చేస్తే ఆ పార్కింగ్ ఏరియా మొత్తం సెట్ అయిపోతుంది. నెంబర్ 4 డస్ట్ ఉంటుంది. ఎక్కడ వెనకట్ల టెంపరీ బాత్రూమ్స్ కట్టేది, కానీ హృదయ స్కీమ్లా కానీ కార్పొరేషన్ తరఫున ఆల్రెడీ ఒక 50-60 బాత్రూమ్స్ ఉన్నాయి. దాన్ని మెయింటెనెన్స్ చేస్తే సరిపోతుంది. ఎలక్ట్రిసిటీది ఒకటి ఉన్నది. మెయిన్ ప్రొసెషన్ రోడ్ మీద ఎలక్ట్రిసిటీ వైర్స్ కొంత కింద ఉన్నది. దానికి కొంత సెట్ చేస్తే అది అయిపోతుంది. మళ్ళీ ప్రతి సంవత్సరం ఒక ఇన్సిడెంట్ అయ్యేది, ఏదో ఒక మంచి సచ్చది, కానీ 2 years నుంచి ఏం లేదు. పోయిన సంవత్సరం ఇది రోడ్డు మీద గ్యాస్ బుగ్గలు అమ్ముతారు. అది ఒక సిలిండర్ బ్లాస్ట్ అయింది లాస్ట్ టైంలో. ఆ బ్లాస్ట్ అయిన వల్ల ఇంజరీ అయింది, కానీ ఎవరు సావలే. అది కొంత కేర్ చేసుకునే ఉంటుంది. ప్లస్ మెయింటెనెన్స్ పని ఉన్నది మేడం. ఆ మెయింటెనెన్స్ పని కూడా టైం తక్కువ ఉన్నది. దానికి మీరు ఇన్స్ట్రక్షన్స్ ఇస్తే అయిపోతుంది. దర్గా తరఫున మేము దాదాపు ఒక 30,000 పీపుల్కి భోజనం పెట్టే కార్యక్రమం పెడతాను మేడం. దానికి ఒట్టిగా డ్రింకింగ్ వాటర్ మాకి 24 hours ఆ 3 days ఉంటే సరిపోతుంది.